ఎట్టకేలకు మాజీ ప్రధాని షేక్ హసీనా నోరు విప్పారు. మారణ హోమం ఆపడానికి నేను దేశం వీడననేసి భయపడి కాదని షేక్ హసీనా ఒక ప్రకటన విడుదల చేశారు. బంగ్లాదేశ్లో కొనసాగుతున్న ఉద్రిక్తలపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు. గతేడాది దేశంలో జరిగిన మారణ హోమాన్ని ఆపడానికి నేను రాజీనామా చేసి భారత్ వచ్చానని భయపడి కాదన్నారు. అయినప్పటికీ ఆ దేశంలో ఉద్రిక్తలు చల్లారడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. యూనస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి బంగ్లాలో హింస మరింత పెరిగిపోయిందని, ప్రభుత్వం బలహీనంగా మారిపోయిందనేసి విమర్శించాడు. అక్కడ చట్టాలు ఏవి అమలు లేవని, దేశంలో పాలన సరిగ్గా లేకపోతే అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ పేరు బాగా దెబ్బతింటుందనేసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో భారత్ బంగ్లా మధ్య బంధాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు. అల్లలలో 25 ఏళ్ల దీపు చంద్రదాస్ అనే మైనార్టీ యువకుడిని ఆందోళనకారులు దారుణంగా కొట్టి చంపి నిప్పటించడంపై హసీనా ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మైనారిటీల భద్రతను కాపాడడంలో తాత్కాలిక ప్రభుత్వం విఫలమైందని ఈ ఘటనతో స్పష్టమవుతుందన్నారు. యూనస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భారత్కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోంది, కానీ పైకి మాత్రం భారత్తో స్నేహం కోరుకుంటున్నట్లు బూటకపు మాటలు చెబుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఎన్ని తాత్కాలిక ప్రభుత్వాలు వచ్చినా భారత్ బంగ్లా మధ్య బంధాన్ని బలహీనపరచలేవనేసి షేక్ హసీనా వెల్లడించారు. యూనస్కు అండగా ఉన్న తీవ్రవాదులు దేశ ప్రజల మధ్య మనోవైర్యాన్ని సృష్టిస్తున్నారని, వారే తన కుటుంబాన్ని తనను ప్రాణాల కోసం పారిపోయేలా చేశారని హసీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వం దౌత్య కార్యకలాపాలను రక్షిస్తుందని, వాటిని దెబ్బతీసే వారిపై చర్యలు తీసుకుంటుందన్నారు. కానీ అందుకు భిన్నంగా యూనస్ ప్రభుత్వం గుండాలకు మద్దతిస్తూ వారిని దేశభక్తులుగా అభివర్ణిస్తుందని మండిపడ్డారు. తమ ప్రభుత్వ పాలనలో తీవ్రవాదులుగా గుర్తించి జైల్లో పెట్టిన వారిని యూనస్ ప్రభుత్వం విడుదల చేసి ప్రజా జీవితంలోకి అనుమతించిందని, అందువల్లే బంగ్లాలో అల్లర్లు తీవ్రమవుతున్నాయనేసి ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే బంగ్లాదేశ్ యువనేత విద్యార్థి నేత అయిన షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. హాదీపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఫైసల్ కరీం మసూద్పై లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. అతడిపై ప్రయాణ ఆంక్షలు విధించినట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్లోనే ఉన్న మసూద్ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి తరచూ స్థావరాలను మారుస్తున్నాడని భద్రతా సంస్థలు పేర్కొన్నాయి. అతడి కదలికలను తెలుసుకోవడానికి బహుళ దర్యాప్తు బృందాలు మోహరించి నిఘా సంస్థలు దీనిపైనే పనిచేస్తున్నాయనేసి కూడా అక్కడ పోలీసు ఉన్నతాధికారులు, నిఘా సంస్థల అధికారులు చెప్తున్నారు. ఎట్టకేలకు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా యూనస్ తాత్కాలిక ప్రభుత్వం అధినేత యూనస్ పైన విరుచుకుపడ్డారు. బంగ్లాదేశ్లో ప్రజలకు, మైనార్టీలకు ఎస్పెషల్గా హిందువులకు రక్షణ లేకుండా పోయిందనేసి యూనస్ ప్రభుత్వం తాత్కాలికంగా ఎన్ని రోజులున్నా ఇలాంటి వాటికి అరికట్టలేడని, నేను అధికారంలో ఉన్నప్పుడు జైల్లో పెట్టిన తీవ్రవాదులను తీసుకొచ్చి ఇప్పుడు ప్రజా జీవితంలోకి అడుగుపెట్టడానికి యూనసే కారణమని, దీంతోనే బంగ్లాదేశ్లో ఇప్పటికీ అల్లర్లు కొనసాగుతున్నాయనేసి మహమ్మద్ యూనస్ పై షేక్ హసీనా ఆగ్రహం వ్యక్తం చేశారు.